అవును సార్. ఓకే. రోజు మెనూ ప్రకారం పెడుతున్నారా? మెనూ ఏంటో తెలుసా మీకు అసలు? ఆ? రాశారా అక్కడ? రాశారు. దాని ప్రకారం పెట్టకపోతే ఏం సార్ చేస్తారు? వస్తున్నారు. అలర్ట్. ఆదివారం రోజు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా ముట్టడించిన జిల్లా కలెక్టర్లు. విద్యార్థుల మెనూపై అధికారులకు క్లాస్. పోలవరం జిల్లాలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా మెనూ అమలు కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ గారు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న గురుకుల బాలికల పాఠశాలను పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీఓలు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్ రూములు, స్టోర్ రూములు, విద్యార్థినుల వసతి గదులను అంగుళం అంగుళం పరిశీలించారు. పాఠశాలలో విద్యతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ ఏడాది పుస్తకాలు, దుస్తులు, విద్యా సామాగ్రి అందాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జేసీ ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడుతూ నిత్యవసరాలు, పాలు, గుడ్లు, చికెన్ సరఫరా కరెక్ట్గా ఉండాలని, సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ తనిఖీలో హైలైట్ ఏంటంటే స్వయంగా జిల్లా కలెక్టర్ గారే విద్యార్థులకు భోజనం వడ్డించారు. అంతేకాదు, వారితో పాటే కింద కూర్చుని భోజనం ఎలా ఉందో రుచి చూస్తూ ముచ్చటించారు. కలెక్టర్ సార్ స్వయంగా వడ్డించి తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధికారిక హోదాని పక్కన పెట్టి విద్యార్థుల ఆరోగ్యం, వసతుల కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లిన అధికారుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మంచి పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.